ప్రత్యుత్తర పాఠ్యభాగముగా మనతో చదివించి మరి ఆరాధన వాక్యాన్ని అందించవలసిందిగా దేవి మేడం గారిని ఆహ్వానిస్తున్నాం. 20 నిమిషాల టైం తీసుకోవాలి. 15 నిమిషాల నుంచి 20 నిమిషంలోపు కంక్లూజన్ చేసి వాక్యాన్ని ముగించవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ ప్రైజ్ లేడండి. 119వ కీర్తన 129 నుండి చదువుకుందాం. 119వ కీర్తన 129వ వచనం చదువుకుందాం నుండి. నీ శాసనముల ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యము వెల్లడి అగుడతోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞలందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. నీ ఉపదేశములను నేను అనుసరించున్నట్లు మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము, నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం మహోన్నతుడా, జీవాధిపతి, పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనములు. స్తుతులకు పాత్రుడా, నీకు వందనము. కృపా సమృద్ధి గలదేవా, నీకు వందనములు. స్తోత్రములు ఆమెన్ అనవాడా, నీకు వందనములు. మా రక్షక యేసు మానీయులు, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. గత పునరుత్థాన దినము నుండి ఈ పునరుత్థాన దినం వరకు నీ కృపలో భద్రపరిచిన తండ్రి, అయా కంటికి రెప్పలా కాపాడిన తండ్రి, నీకు వందనములు. పోషించిన తండ్రి, నీకు వందనములు స్తోత్రములు. అయా మా రక్షణను కొనసాగించడానికి ప్రభు మీరు చూపిన కృపకై కాపుదలకై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా ఈ దినం ప్రభా మీ పక్షాన పాపిన నేను ప్రభా బలహీనురాలని నీ పక్షాన్ని నిలబడుచుండగా మీరే బలపరచండి. మీ ఆత్మతోటి ప్రభా అయ్యా నింపి ప్రభా మేము నేర్చుకోవలసినవి ప్రభా మమ్మల్ని బలపరిచే వాక్కులు మాకు అందించవలసిందిగా ప్రార్థిస్తూ యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. 119వ కీర్తన మనం చూసినట్టయితే ఇక్కడ పే అనే అక్షరం కనబడుతుంది. దాని గురించి 2 మాటలు చెప్పి ఈ కీర్తనలోకి వెళ్దాం. పే అనే మాటకు నోరు అని అర్థం. మరి అనుదినం మన నోటి ద్వారా ఏ విధమైనటువంటి వచనాలు మనం మాట్లాడుతున్నామో ఒకసారి మనల్ని పరీక్షించుకోవాలని మరి యొక్క వచనం ద్వారా మనం నేర్చుకోవచ్చు. మరి మన మాటలు ఎలాగున్నాయి, ప్రభు పరిశుద్ధ లేఖనములో రాయించినట్టుగా ఉన్నాయా లేవా అని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మన మాటలు ఏ విధంగా ఉండాలంటే కృపా సహితంగా ఉండాలని తెలియపరుచిన, రుచికరంగా ఉండాలని, మరి ఎలాంటి ఇతరులకు అభ్యంతరకరంగా మనం మాట్లాడొద్దని పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తుంది. మాట్లాడుటకు నిదానించి మాట్లాడాలని పరిశుద్ధ లేఖనాలు మనం గమనించవచ్చు లేఖనాల్లో. అదేవిధంగా మరి ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించే విధంగా అయినటువంటి మాటలే మాట్లాడాలని, కానీ వ్యర్థమైనవి మాట్లాడకూడదని, దుర్భాషలైన మాట్లాడకూడదని ఈ యొక్క అక్షరం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మన మాటలు ఒకవేళ మన కడుపులో నుండి వచ్చేటటువంటి మాటలే మనల్ని మరి పాపములో నెట్టివేస్తే కానీ మరి బయట నుండి వచ్చేవి ఎలా ఉంటే లోపలికి వెళ్ళేటి ఏమీ మనల్ని అపరిశుద్ధపరచవు, కానీ మరి లోపల నుండి వచ్చేటటువంటి మాటల ద్వారానే మనం పాపంలో పడి దేవునికి అయిష్టంగా బ్రతికేటట్టుగా చేస్తాయని ఈ యొక్క అక్షరం ద్వారా మనం నేర్చుకోవాలి. కాబట్టి మన మాటలను జాగ్రత్తగా ఇతరులను నొప్పించే వాటిగా ఉండకూడదని, వారికి అంటే సహాయం చేసే ఆదరించే మాటలే మాట్లాడాలని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆ విధంగా మాట్లాడడానికి మనం ప్రయత్నిస్తాం. ఇక్కడ 119వ కీర్తనలో 129వ వచనం మనం ఏం తెలియజేస్తుందంటే, నీ శాసనములు ఆశ్చర్యములు కావున నేను వాటిని గైకొనుచున్నాను.
మరి ఆయన యొక్క శాసనములు ఏ విధంగా, కొన్ని మాటలు ఇక్కడ ఉన్నాయి, శాసనములు, వాక్యములు, అలాగే 130 ఆజ్ఞలు, అలాగే ఉపదేశములు, ఈ అన్ని కొన్ని మాటలు అవి ఎలాంటివి, మన జీవితానికి ఏ విధంగా సరిపోతాయో అనే వచనాలను మనం ఇక్కడ నేర్చుకుందాం. ఇక్కడ 129లో చూసిన, నీ శాసనములు ఆశ్చర్యములు, కావున నేను వాటిని గైకొనుచున్నాను. ఆయన యొక్క శాసనములు, ఆయన యొక్క మాటలు, ఉపదేశములు ఆశ్చర్యములు కాబట్టే ఈ యొక్క ఇక్కడ 18వ వచనంలో మనం చూస్తున్నాయి, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవమని దావీదు ప్రార్థన చేశాడు. అదేవిధంగా ఆయన శాసనములు ఎలాంటివంటే నమ్మదగినవి, శాశ్వతమైనవి, నీతి గలవి కాబట్టి అవన్నీ మనము ఆ మాటలన్నిటికీ, శాసనాలన్నిటికీ మనం ఒబే అయి మరి విధేయత చూపించి ఈ లోకంలో జీవించినట్టయితే దేవునికి మహిమకరంగా, మనకు ఆశీర్వాదకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం జీవిస్తానంటే విషయాలను ఇక్కడ తెలియపరుస్తుంది. ఒకవేళ మనం ఆయన శాసనాలను గిట్ట మనం అనుసరించినట్టయితే, గైకొని అనుసరించినట్టయితే మనకు ఎదురయ్యేటటువంటి నింద కానీ, ఇతరులకు మనపైన తిరస్కారం కానీ తొలగించబడుతుందంట. ఇంకా నిందలు ఎలా వస్తాయి? ఆయన శాసనాల అనుసారంగా మనం జీవించినట్లే మన ఎవరు నిందించరు, తర్వాత మనపైన ఎలాంటి కోపం ఉండదు, అలాగే మనల్ని ఎవరి తిరస్కారముగా చూడరని ఈ యొక్క శాసనాలు మరి మనకు ఉపయోగకరంగా ఉంటాయనే విషయాన్ని తెలియపరుస్తుంది. కాబట్టి వాటిని కంపల్సరిగా, తప్పనిసరిగా వాటిని అనుసరించి ఆ ఇతరుల నింద నుండి, ఇతరుల యొక్క తిరస్కారం నుండి మనం బయటపడవచ్చు. కాబట్టి అవి ఎప్పుడు కూడా శాశ్వతమైనవి, నమ్మదగినవి, నీతి గలవి కాబట్టి వాటిని అనుసరించినట్టయితే మనకు మేలని ఈ వాక్యాల ద్వారా మనం నేర్చుకోవచ్చు. అలాగే 130వ వచనం చూసాను, నీ వాక్యములు వెల్లడి అగుడతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే అంటే ఎవరైనా మా వాక్యం చెప్పినప్పుడు, అంటే వాక్యాలు బోధ అవిశ్వాకులు కానీ, తర్వాత స్వార్థికులు కానీ, మరి ప్రవక్తలు కానీ ఆయన వాక్యాన్ని వెల్లడిపరిచినప్పుడు, చెప్పినప్పుడు వెలుగు కలుగుతుందట మనకు. అలాగే తెలివి లేని వారికి తెలివి, తెలివి లేని వారికి బుద్ధి, యవనస్తులకు కానీ పెద్దలకు కానీ జ్ఞాన వివేచములు అనుగ్రహించే వాక్యాలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఆ వెలుగును మనం చూడగలుగుతాం. మనం ఎంత చీకట్లో ఉన్నామో మనకు తెలుస్తుంది అన్నమాట. దేవుని యొక్క వాక్యాలు చెప్పడం వల్ల, వినడం వల్ల మనం ఎన్ని పాపాలు చేస్తున్నామో, ఎంత కఠినంగా మాట్లాడుతున్నాం అనే విషయాలు తెలియపరచబడతాయి. కాబట్టి మన యొక్క మార్గాలు, ఆ చీకటి మార్గాల నుండి మరి ఆ వాక్కుల ద్వారా మనము బయటకి పడగలుగుతున్నాం. కాబట్టి ఆ విధంగా ఉండాలని ప్రభు తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా ఇంకా చూసినట్టయితే నీ 130 నీ ఆజ్ఞ యందైన అధిక వాంఛ చేత నా నోరు తెరిచి ఒగర్చుచున్నాను. ఇక్కడ చూడండి, నీ ఆజ్ఞలు ఎంత, దేవుని యొక్క ఆజ్ఞ ఎంత అతనికి అధిక వాంఛ, అంటే వాంఛ కోరిక, ఆయనకు ఆజ్ఞలు పాటించాలని. ఇంకా ఏముంది పరిశుద్ధ లేఖన గ్రంథములు ఏమున్నాయి అనేటటువంటి ఆ యొక్క ఆజ్ఞ అధిక వాంఛ చేత నా నోరు తెరిచి ఒగర్చుచున్నాను. అంటే ఇంకా నోరు తెరిచి అనే మాటలు వస్తున్నాయట అతనిలో నుండి. ఆ వాంఛలు తెలుసుకోవాలి, ఆ ఆజ్ఞలు పలకాలి, నేర్చుకోవాలి, ఆజ్ఞలు పాటించాలనేటటువంటి విషయాలను నోటి ద్వారా ఒగర్చుతున్నాడు. ఇక్కడ దేవుడు ఏమన్నా నీ నోరు బాగా తెరుము, దాన్ని నింపుతాను అన్నాడు దేవుడు. మరి బాగా తెరిచి దేవుని యొక్క వాక్యాలు నేర్చుకుంటే మనకు మేలు, ఇతరులకు మేలు అనే విషయం మనం తెరుచుకోవచ్చు. అలాగే ఆయనకు ఆజ్ఞలు మనకు దీపంగా ఉంటాయట, మన త్రోవకు వెలుగుగా కూడా. వాక్యాలేంటి, ఆజ్ఞలేంటి, ఆయన యొక్క ఉపదేశాలన్నీ కూడా మన త్రోవకు వెలుగుగా ఉంటాయి. అవి మన దీపంగానే ఉంటాయి. కాబట్టి మన త్రోవలో ఏ పాపం ఉంది, ఏ అడ్డులు ఆటంకాలు, ఏ శోధన ఉంది అనేది మనం తెలుసుకొని దాని నుండి తప్పించుకొని వేరే మార్గంలో వెళ్ళడానికి మనకు సహాయపడతాయి అనే విషయాలు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాయి. కాబట్టి ఆయన యొక్క న్యాయ విధులు కూడా ఎడతెగక తెలుసుకోవాలని ఆశ కలిగి ఉంటున్నాడు ఇంకో భక్తుడు. కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞలు, న్యాయ విధులు, ఆయన న్యాయ విధులు మనం తెలుసుకున్నట్టయితే మనకు దీవెన, మనకు మేలు, ఆశీర్వాదం. కాబట్టి తెలివి లేని వారికి తెలివిని, బుద్ధిని ఇస్తాయి, జ్ఞానం ఇస్తాయి. కాబట్టి వివేకమును అనుగ్రహిస్తాయి. కాబట్టి ఈ లోకంలో మనం దేవునికి మహిమకరంగా జీవిస్తామని అట్లాంటి అంటే ఆజ్ఞ యందు మరి వాంఛ కలిగి నోరు తెరిచి వాటిని
జ్ఞాపకం చేసుకుంటూ వల్లిస్తూ మనం ఈ లోకంలో జీవిస్తూ ఇతరులకు వాటిని తెలియపరుస్తూ ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అలాగే 132వ వచనం, నీ నామమును ప్రేమించే వారికి నువ్వు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. ఇక్కడ చూడు, కొంచెం బాధలో ఉన్నాడు ఈ భక్తుడు. అంటే దావీదు అనుకుందాం. అయితే ఇక్కడ ఏమంటున్నా, నీ నామం ప్రేమించే వారికి నువ్వేమి చేయదలుచుకున్నావో, అంటే నన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయనే విషయాలు రోమపత్రికలకు మనం చూస్తాం. కాబట్టి అలాంటివి అన్నమాట. దేవుని ప్రేమించే వారికి ఏ కొరత లేకుండా అన్ని ఏ సమయమున ఏది కలగాలనే విషయాలు దేవుడు సమకూర్చి మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు, దుఃఖించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయనను ప్రేమిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ పోయినట్లే తగిన సమయమందు మనకు దేవుడు అన్నిటినీ శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించడానికి ప్రభు సిద్ధంగా ఉంటాడనే విషయం మనం గుర్తెరుగుదాం. కాబట్టి ఆయనను ప్రేమిస్తూ ఆయన నామాన్ని, ఇంకా 91వ కీర్తన ఒకసారి చూద్దాం. ఆయన ప్రేమించే వారికి కలిగేటటువంటి దీవెనలు ఇక్కడ ఉన్నాయి. 91వ కీర్తన 14వ వచనంలో చూసినట్టయితే, ఓకేరా, అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అన్నిటి నుండి తప్పిస్తాడు, బాధ నుండి, ఇరుకు నుండి, ఇబ్బందుల నుండి, తర్వాత భయం నుండి అన్నిటినీ తప్పిస్తాడంట. చూడండి, అలాగే అతడు నా నామం ఎరిగిన వాడు నేను అతన్ని ఘనపరిచెదను. ఆయన నామాన్ని ఎరిగి మరి అతని నామాన్ని అతన్ని ప్రేమించినట్టయితే మన ఘనత. అలాగే అతనికి మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఎప్పుడైతే ఏ కష్టకాలంలో మొరపెట్టినా, ఏ విషయంలో మొరపెట్టినా ఉత్తరం ఇచ్చడానికి ప్రభు సిద్ధంగా ఉంటానని మనతో మాట్లాడుతున్నాను. అలాగే శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. మనకి ఏ శ్రమ వచ్చినా మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి మనం భయపడాల్సిన అతన్ని ప్రేమిస్తూ అతని నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా మనం ఉండాలని మరొకసారి ప్రతి విషయంలో మనకు విడుదల కలుగుతుందని, ఆదరణ కలుగుతుందని మరి ఇక్కడ మనకు తెలియపరుచు. అలాగే దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. దీర్ఘాయువు మనకు అనుగ్రహించే దేవుడు. అతను ఒక్క నామాన్ని అతన్ని ఎరిగి అతని నామాన్ని ఘనపరిచినట్టు అయితే మరి ఇక్కడ ఎన్నో మేళ్ళు దాచబడి ఉన్నవి. కాబట్టి ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నీ నామమును ప్రేమించే వారికి నువ్వు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కూడా కరుణించే దేవుడు, కృప చూపేసి దేవుడు. ఒకసారి అంటే పరిశుద్ధ లేఖనంలో నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకో, నీ యొక్క వాత్సల్య బాహులను జ్ఞాపకం చేసుకో. అవి మొదటి నుండి ఉన్నవే కదా, నువ్వు మాకు చూపించావు. కాబట్టి ఈ పరిస్థితిలో నా యొక్క కష్టకాలంలో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అనేసి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి దేవుని యొక్క ప్రేమను బట్టి అంటే మనకు అడిగినవి ఇవ్వలేనప్పుడు, మనం కోరుకున్నప్పుడు ఇవ్వలేనప్పుడు దేవుని యొక్క ప్రేమ నా మీద ఉందా, దేవుడు నన్ను తప్పిస్తున్నాడా, నాకు ఇలా శ్రమలు వస్తున్నాయి, చూసుకుంటూనే ఉంటున్నాడు అనేటువంటి నిరుత్సాహం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇతను ప్రార్థన చేసినట్టుగా నీ కృపాతిశయమును బట్టి మరి జ్ఞాపకం చేసుకో, నా వైపు తిరిగి నన్ను రక్షించు, నన్ను ప్రేమించు అని ఇక్కడ బ్రతిలాడుకుంటున్నాడు. కాబట్టి నా తట్టు తిరిగి నేను ఒంటరిగా ఉన్నాను, నేను బాధపడుచున్నానని ఇతడు మరి ప్రార్థన చేస్తున్నట్టు అడుగుతున్నట్టుగా ఇక్కడ వాక్యంలో. మనకు కూడా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా, బాధపడకుండా, విశ్వాసం నుండి తొలగిపోకుండా మరి దేవుని ఇచ్చినటువంటి వాగ్దానములు నమ్మి ఆ వాగ్దానములు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ మరి విశ్వాసులతోటి కానీ విశ్వాసంతో కానీ మనం నడవాలని ప్రభు తెలియపరుస్తున్నారు. కాబట్టి మరి అట్టి పరిస్థితుల్లో మనం నిరుత్సాహపడకుండా, అవిశ్వాసంలోకి వెళ్ళకుండా, దేవునికి దూరంగా వెళ్ళకుండా ప్రభు సహాయం కోసం మనం ప్రార్థించాలని కోరుచున్నాడు. ఇక్కడ చూసినట్టయితే, నీ ఉపదేశంలో నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారం నన్ను విమోచింపుము. చూడండి, ఉపదేశంలో ఆయన ఉపదేశం నిర్దోషమైనవి, మరి హృదయమును సంతోషపరిచేవిగా ఉంటవి ఆయన ఉపదేశాలు. చూడండి, అందుకే బాధలో ఇరుకులో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము, మరి జ్ఞాన వివేచనలు అన్నీ ఉన్నాయి, ఘనత ఉంది. కాబట్టి ఆయన ఉపదేశములు, ఆయన మాటలు, ఆయన యొక్క వాక్కులు మనం చదువుకున్నప్పుడు మరి మనకు సంతోషాన్ని, అవి నిర్దోషమైనవని తెలియపరుస్తున్నాం. అవి వెలుగును మనకు కలిగిస్తాయి, మన కన్నులను వెలిగిస్తాయి, మన బాధ నుండి విడుదల కలుగజేస్తాయి. కాబట్టి ఇక్కడ చూడండి, నీ ఉపదేశంలో నేను అనుసరించినట్లు
మరి మనుషుల బలత్కారాన్ని విమోచన, ప్రభువు సంపూర్ణమైన విమోచన మనకు కలుగజేశాడు. దావీదు వంశమందు ప్రభు ఒక రక్షణ శృంగాన్ని, అంటే శత్రువుల నుండి, తర్వాత మన బాధించే వారి నుండి మరి విడిపించి, పాపం నుండి విడిపించి, తర్వాత ఇంకా మనం చూసిన ఆయనను మన పరిశుద్ధపరిచి ఆయన నీతిగా యథార్థంగా ఆరాధించడానికి మనకు ఇట్లాంటి వాక్యాలు, ఇట్లాంటి రక్షణను, ఇట్లాంటి విమోచన మనకి ఇచ్చాడు. కాబట్టి సంపూర్ణమైనటువంటి విమోచన మనకు అనుగ్రహించాడని పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ వాక్కులను మనం చేత పట్టుకొని మనం భయపడకుండా మనకు సంపూర్ణమైన విమోచన కలిగింది, సాతాన బంధకాల నుండి విమోచన కలిగిందని, బాధ నుండి, శత్రువుల నుండి, మనను చీదరించుకునే వాళ్ళ నుండి అన్నిటిని విడుదల పొంది విశ్వాసంతో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తుంది. అలాగే ఇంకా చూసినట్టయితే 135 నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము, నీ కట్టలు నాకు బోధింపుము. మరి దేవుని యొక్క ముఖకాంతి మన మీద పడ్డప్పుడే మరి మన త్రోవలో ఏ విధంగా నడుస్తున్నాం, మన ప్రవర్తన, మన యొక్క జీవితం, మన మాటలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది మనం తెలుసుకోగలుగుతాం. మరి ఇక్కడ నిర్మలమైన ఆయన యొక్క రక్షణ కలుగుతుంది. మన యొక్క అంటే ఆయన ముఖకాంతి మన మీద పడ్డప్పుడు మనం ఎంత పాపాత్ములుగా మరి ఉంటున్నామో, యెషయా ఏ విధంగా నేను ఎంత, నా నాలుక, నా నోరు ఎంత పాపంతో నిండి ఉందో గుర్తెరిగి పశ్చాత్తాపడ్డట్టుగా మనము ఆయన యొక్క వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మరి రక్షణ కలుగుతుంది. పశ్చాత్తాపం, దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడి పాప జీవితాన్ని వదిలేసి పరిశుద్ధంగా జీవించడానికి మనము తీర్మానం చేసుకుంటాం. అది లేకపోతే, ఆయన యొక్క ముఖకాంతి కానీ మన మీద పడకపోతే మన యొక్క చీకటిలో బ్రతకవలసిన వారమై ఉంటాం. అలాగే ఆయన మార్గం, దేవుని యొక్క మార్గం ఎంత సరళంగా ఉంటుంది, లేకపోతే ఎటువైపు నడిపిస్తుంది, పరలోక మార్గం ఏంటి మనకు తెలుస్తుంది. ఆయన ముక్కు కాంతి వలన మనకు మార్గం, దేవుని యొక్క మార్గం మనకు తెలుస్తుంది. మనం ఆశీర్వదింపబడతాం. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించినట్టయితే మరి అనేక మేళ్లతోటి మనం ఆశీర్వదింపబడతాం. కాబట్టి ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశించాలని అనుదినము ఉదయం లేచి మనం ప్రార్థించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఇక్కడ చూడండి, ఆయన యొక్క ధర్మశాస్త్రం ఎలాంటిదంటే నిర్మలమైంది కాబట్టే మన కన్నులకు వెలుగునిస్తూ ఉంటుంది. కాబట్టి ధర్మశాస్త్రం ఆశ్చర్య సంగతులు మనకు అర్థమవుతాయి. అనుదినం మనం చదువుకోవాలి. ఆయన ఉపదేశాలు, ఆయన కట్టడు, ఆయన యొక్క మాటలు మనకు వినిపింపబడతాయి, లేకపోతే చదువుకోవడం వల్ల తెలుస్తాయి. కాబట్టి వాక్యానుసారం మన జీవితం మనం జీవించగలుగుతాం. కాబట్టి ఆయన యొక్క ఒకవేళ మన పూర్వీకులు అంటే ఇశ్రాయేలు ప్రజలు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఇంకా మన బంధువులు కావచ్చు, మన పూర్వీకులు ఎవరైనా కానీ జనులని ధర్మశాస్త్రం అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున. ఇర్మీయా కానీ, నెహెమ్యా కానీ వీళ్ళందరూ కన్నీటితో ప్రార్థన చేశారు వాళ్ళ మందిరాల కోసం. కూలిపోయినటువంటి, లేకపోతే వారు నశించిపోతున్న వారి నిమిత్తము చాలామంది భక్తులు, దేవుని యందు భయభక్తులు కన్నటువంటి వ్యక్తులు కన్నీటితోటి ప్రార్థన చేశారు. వారు కన్నులు ఎట్లున్నాయంటే కన్నీళ్ళు ఊటగా, బహు దుఃఖం కలిగి, లేకపోతే హృదయంలో మానని వేదనతోటి వారు ప్రార్థన చేసినట్టుగా పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి మన ప్రజల నిమిత్తం, లేకపోతే మన సంఘం నిమిత్తం, మన యొక్క నశించిపోతున్నటువంటి లేకపోతే దేవుని ఎరగనటువంటి ప్రజల కోసం మనం ఏ విధంగా కన్నీరు కారుస్తున్నాము, మరి మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం అనే విషయాలను మరొకసారి ప్రభు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మన పూర్వీకులు, మన భక్తులు, దేవుని యందు భయభక్తులు కన్నా వ్యక్తులు వారి యొక్క ప్రజల రక్షణ కోసం, బంధకాలు ఉన్నవాడి కోసం వినిపించడానికి అన్నిటి నిమిత్తం వాళ్ళు కన్నీరు కార్చారు. వారి కళ్ళును నీటి ఊటగా చేసుకుని ఎప్పుడు కన్నీరు కార్చు ప్రార్థన విజ్ఞాపనల చేత అనేక మందిని దేవుని వైపు తిప్పి దేవుని మహిమకరంగా జీవించడానికి మరలించారు. కాబట్టి మనం ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.